కొత్తగా సాధన చేసే వాళ్ళైతే కనుక చూడండి, స్టమక్ మీద ఈ విధంగా హ్యాండ్ని ఉంచేసి ఐస్ని క్లోజ్ చేసేసుకోండి. చక్కగా మంచిగా ఇన్హేల్ ఎక్సేల్ ఒక 3 కౌంట్స్ చేద్దాము. ట్రై టు టేక్ డీప్ బ్రీత్ ఇన్. ఒక 4 కౌంటింగ్ వరకైనా ఇన్హేల్ చేయడానికి మీద ఫోకస్ చేయండి. దెన్ స్లోలీ ఎక్సేల్. మీకు అలవాటు అయ్యే వరకు కూడా హ్యాండ్ని ఇక్కడ ఉంచి ఫోకస్ చేస్తూ ఉండండి. పొట్ట అనేది ఏ విధంగా మీకు మూమెంట్స్ అనేది పడుతూ ఉన్నాయి అనేది అలవాటు అయిన తర్వాత హ్యాండ్ని ఇక్కడ పెట్టుకుని ప్రశాంతంగా ఇదే విధంగా మీరు ఒక 6 రౌండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. బట్ న్యూగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఒక 3 రౌండ్స్ వరకే పెట్టుకోండి. తర్వాత నిదానంగా స్ట్రోక్ కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోండి. అలాగే రౌండ్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి.